హాయ్ వెల్కమ్ టు విజయ ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు రెసిపీ చూసే ఉంటారు ఆవకాయ. నేను పచ్చిది కలుపుతున్నాను. పచ్చిది అంటే అన్నీ కాదండి, నూనె పచ్చిది వేసి కలుపుతారు. మిగతావన్నీ అన్నీ మామూలు ప్రాసెస్సే. ఆవాలు మెంతులు అవన్నీ వేయించుకోవాలి. కట్ చేసుకున్న మామిడికాయలు ఎత్తి ఆరబెట్టుకోవాలండి. ఒక 5 నిమిషాలన్నా ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ మెంతుల పొడి, ఆవాల పొడి అది మిక్సీకి కొట్టుకోవాలండి. ఆవాలు అవన్నీ బాగా పొడి చేసి పెట్టుకోవాలి. మనకి తగినంత వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే చేదొస్తున్నాయి. మీరు కారము తగినంత వేసుకోవాలండి. మీరు ఎంత తింటారో మీడియంగా వేసుకోండి. ఉప్పు మాత్రం ఒక రవ్వ ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే ఉప్పులు బాగా ఊరతాయి కాబట్టి పులుపు ఎక్కువ వస్తుంది. వెల్లుల్లిపాయలు బాగా ఒలిచి పెట్టుకోవాలి పొట్టు. దీంట్లోకి శనగ నూనె అయితే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా. అన్నీ పోసుకున్నాక కలుపుకోవాలండి. బాగా కలుపుకున్నాక ఆ తర్వాత మీరు ఒక్కసారి టేస్ట్ చేసుకోండి. ఉప్పు అవి కొంచెం ఊరాక ఇంకా తెలుస్తుంది టేస్ట్ అనేది. నేను 2 కాయలేనండి పెట్టింది. నాకైతే చాలా బాగా వచ్చింది టేస్టు. ఎట్టొచ్చిందంటే అంత బాగా వచ్చింది. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.